సార్ జనరల్గా ఇండస్ట్రీలో మొన్న ఏం జరిగింది, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీ సమస్యలు వీటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, చాలా ఈజియెస్ట్ డిమాండ్ కూడా, ఈ సినిమాలో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ లోగో లేకూడదు అనేది ఒక డిమాండ్ తీసుకుందామని చెప్పి గిల్డ్ నుంచి అందరూ, గిల్డ్ ఛాంబర్ ఒక డెసిషన్ ఏంటంటే సినిమాల్లో లోగో వేయకూడదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోగో వేయకూడదు అనేది ఒక డిసిషన్ తీసుకున్నారు. బట్ ఎవరో ఫాలో అవ్వట్లేదు, అది వేరే విషయం. మీరు ఏకంగా సినిమా థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కే సాయికృష్ణ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు, పక్కన పోస్టర్ మీద ఈటీవీ విన్ అని వేశారు. ఏంటి ఇప్పుడు జనరల్గా అందరు ప్రొడ్యూసర్స్ చేస్తున్నట్టు ఒక వారానికో 2 వారాలకో థియేటర్కు వదిలేసి తర్వాత వెంటనే ఓటీటీకి వచ్చేస్తారా? యాజ్ ఈజ్ ఇది థియేటర్స్లో 4 వీక్స్ ఉండే సినిమాలు అనేది మేము దీన్ని ట్రీట్ చేస్తున్నాం అండి. బట్ దిస్ ఈజ్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్. అది ఫస్ట్ నుంచి వీఆర్ నాట్ బ్యాకింగ్ అవుట్ సెయింగ్ ఇదేదో ఈటీవీది కాదు, ఈటీవీ విన్ది కాదు అని. దే ఆర్ ది వన్స్ హూ హ్యాస్ ఫైనలైజ్ ద కంటెంట్, దే ఆర్ ద వన్స్ హూ హ్యాస్ బ్యాక్ ద ప్రాజెక్ట్. ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ మీద పేపర్ మీద ఉన్నప్పుడు నమ్మింది ఫస్ట్ వాళ్ళే. సో దానికి మనం మొహమాటం ఏం లేకుండా వాళ్ళు లోగో వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేము థియేటర్లో కూడా మంచి డబ్బులు చేసుకుంటాం. ఆడియన్స్ కదా వేరే పర్సెప్షన్ కదండి. ఇప్పుడు పర్సెప్షన్ ఏముంది, ఇప్పుడు ఫస్ట్ 4 అంటే కంటెంట్ అవైలబిలిటీ అయితే ఫస్ట్ థియేటర్స్లోనే ఉంటుందిగా. అండ్ థియేటర్స్కి ఎలా వాళ్ళకి అంటే ఇప్పుడు ఇప్పుడు బయట అంతా డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే, అసలు ఓటీటీ విండో తగ్గితే కానీ జనాలు థియేటర్కి రారనేదే ఇది కదా. అలాంటిది మీరు పక్కనే ఓటీటీ ప్లాట్ఫామ్ కూర్చోబెట్టుకుని థియేటర్కి రండి అంటే కష్టం కదా. దే ఆర్ ద వన్స్ హూ హస్ ఫండెడ్ ద ప్రాజెక్ట్. వాళ్ళని థియేటర్ తీసుకొస్తాం కదా. వాసు గారు చాలా తెలివిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఈవేళ. దొరకకూడదు అసలు. ఇప్పుడు వాళ్ళు థియేటర్ జనాలనే కదా, చివరికి వాళ్ళని కూడా తీసుకొస్తాం కదా థియేటర్కి. ఎందుకు మీకు ఎగ్జాంపుల్ F1 ఉంది కదా. ఏదండి F1 ఉంది కదా. F1 ఇస్ మేడ్ బై యాపిల్ ప్లస్ థియేటర్స్ 500 million మళ్ళీ యాపిల్ ప్లస్లో స్ట్రీమ్ అవుతుంది. మరి అయితే కమిట్ అవుతారా మీరు ఇన్ని వారాలకి అని చెప్పి? ఏంటంటి ఇన్ని వారాలకి థియేటర్కి రావని చెప్పి యాపిల్ ప్లస్లో కన్వర్ట్ అవుతాం కదా. సి సినిమా కాంటెంట్ ఇప్పుడు చిన్న సినిమానా పెద్ద సినిమానగా, సినిమా ఓటీటీ సినిమానా థియేటర్ సినిమా అంటే సినిమా మేము కమిట్ అవుతాం. 4 weeks వరకు రాదని థియేటర్లో ఓటీటీలో. ఇప్పుడు ఎప్పుడు అదే కమిట్మెంట్ ఉంటుంది ఈ సినిమా వరకు ప్రజెంట్, అంటే తర్వాత రిలీజ్ తర్వాత కాదు. లేదు అలా ఎందుకు, వి మీన్ బిజినెస్, మీకు తెలుసు కదా అది. ఓకే అండి. ఆదిత్య గారు, వాసు గారు అక్కడికి వచ్చి నెగిటివ్ పిఆర్ చేస్తున్నారు నాకు. ఆదిత్య గారు అంటే రాలేదండి. లిటిల్ హార్ట్స్కి ఒక క్యాప్షన్ ఇచ్చారు కదా, నో టచింగ్ ఓన్లీ హార్ట్ టచింగ్ అని. కథ డిమాండ్ చేసిందా, హీరోయిన్ కండిషన్ పెట్టిందా? అది ఇట్స్ అబ్సల్యూట్ మౌలి అండ్ మార్తాన్స్ ఐడియా అది. అంటే టు మేక్ ఇట్ వెరీ మచ్ విజిబుల్ టు ది ఫ్యామిలీ ఆడియన్స్, ఇది ఫ్రెష్ సినిమా, మీరు అబ్సల్యూట్గా వచ్చి చూడొచ్చు అనేదాన్ని. ఇప్పుడు నోరు తిరగదు కానీ సకుటుంబ అది ఉంటుంది కదా, అది అదంతా రాయడం బదులు సింపుల్గా ట్రెండీగా ఈ జనరేషన్ అర్థమయ్యేటట్టు అట్లా రాశారు. సో బైరాగి కథలు అని పెట్టారు, అంటే చాలా యూనిక్గా ఉంది బైరాగి కథలు అనేది. సో ఏంటి ఆ మోటివేషన్ ఏంటి? సత్రం భోజనం మఠం నిద్ర, అది నా ఫిలాసఫీ. సో దట్స్ ద రీజన్ బైరాగి. అంటే పెళ్లి చేసుకోరా? పెళ్ళికి దానికి సంబంధం లేదండి. పెళ్లి చేసుకునే వాళ్ళు అలా తిరగరండి. నా ఫిలాసఫీ, ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాలజీ దట్ ఐ ఫాలో. ఒక డైరెక్టర్ లైఫ్ టైమ్ 5 films అంటున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. నో, దట్స్ మై పర్స్పెక్టివ్ అండి. నేను బిలీవ్ చేయమని జనరల్గా అనేది అంటే యూ ఆల్సో షుడెంట్ హ్యావ్ దట్ పర్స్పెక్టివ్ బికాస్ యూ నెవర్ నో వెన్ యూ కెన్ బి రిలేటబుల్ లైఫ్ లాంగ్, రైట్? ఇప్పుడు నా దగ్గర 5 కథలు ఉన్నాయి, అందుకనే మీద వస్తా లేదు. సో 5 ఉంటాయేమో అనుకుంటున్నాను నేను, అంతే. రైట్. వాసు గారు, ఎస్ సార్, మీ యువర్ ఆర్యా దగ్గర నుంచి ఇప్పటి వరకు యూ హెవ్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ అండ్ వేరే సినిమాలను కొనేసి కూడా చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి జడ్జ్మెంట్లో ఏమైనా తేడా వచ్చినట్లు ఏమైనా అనిపిస్తుందా, లేదంటే యూ స్టిల్ థింక్ యూఆర్ ఇన్ ద సేమ్ బిగినింగ్లో ఉండేంత పట్టు ఇప్పుడు కూడా ఉందంటారు? లేదండి, ఇప్పుడు జనరేషన్ మారుతుంది. ఈవెన్ నౌ ఐ మీన్ ఏ లెర్నింగ్ స్టేజ్. దట్స్ వై ఐమ్ ఇప్పుడు ముంబైలో బన్నీ గారు అట్లీ గారు సినిమా చూస్తే, ఈవెన్ ఇట్స్ ఏ సన్ పిక్చర్స్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ లైక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దట్ ఫిలిం.
ఎందుకంటే లెర్నింగ్ ఇవన్నీ కూడా. అట్లాగే ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ అందరితో కూర్చుని మళ్ళీ నాకు ఒక 4-5 ఇయర్స్ వీళ్ళందరితో కూర్చుంటే తప్పితే మళ్ళీ నేను ఈ జనరేషన్కి అందుకోలేము. ఏదైతే మా జనరేషన్లో అప్పుడు ఉందో ఆ జడ్జిమెంట్ అయితే ఇప్పుడు పనిచేయదు. 100% డేస్ అయితే మారిని. ఇప్పుడు మేము అప్డేట్ అవ్వకపోతే మేము ఖాళీ చేయవలసిందే. ఖాళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. నైస్. ఆదిత్య హాయ్. 90s వచ్చేటప్పుడు 90స్ది స్కూల్ బ్యాక్డ్రాప్లో ఉంది, తర్వాత పార్ట్ 2 కూడా చేస్తానన్నారు కదా ఇంటర్మీడియట్ టైంలో. సో ఇది పార్ట్ 2నా లేకపోతే అది వేరే ఉందా కదా? ఇది లిటిల్ ఆర్ట్స్ అంటున్నారా? లిటిల్ ఆర్ట్స్ 90స్కి నో అబ్సల్యూట్ నాది ఏం లేదండి దీంట్లో. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అ ఫ్రెష్ ఫిలిం అండ్ దాని డైరెక్టర్, రైటరు, స్క్రీన్ ప్లే రైటరు, దాని డైరెక్టరు మొత్తం మారుతండే. ఇది ఐ హ్యావ్ దట్ పాసిబిలిటీ ఆఫ్ కంటిన్యూయింగ్ ద సేమ్ టీమ్. సో నేను ఉన్నదానికి నేను ఐఎమ్ యాజ్ అ ప్రొడ్యూసర్, తర్వాత నా ఎడిటర్, వీళ్ళందరూ నాకు మంచి సింక్లో ఉన్నారు 90స్కి. కాబట్టి ఐ వాంటెడ్ ద సేమ్ టీమ్ టు బీ దేర్. సో బట్ #90s తర్వాత పార్ట్ 2 కూడా ఉంటుంది అన్నారు కదా, అవునండి, సీజన్ season 2 2 ఉందన్నారు. ఉందండి. ఆ సీజన్ 2 ఉందా లేదా? ఉందండి అదైతే ఉంది డెఫినెట్గా. ఓకే సాయి గారు. సార్ రామోజీ గ్రూప్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది కదా మయూరి. సో దాన్ని వదిలేసి బన్నీవాస్ గారిని డిస్ట్రిబ్యూట్ చేయించడానికి గల కారణం ఏంటంటారు? ఫస్ట్ థింగ్ అండి, అది లేదండి, క్లోజ్డ్. మయూరి డిస్ట్రిబ్యూషన్స్ క్లోజ్డ్ అండి. అండ్ రైట్లో ఉన్న పొజిషన్లో బన్నీవాస్ గారి కన్నా, వాసు గారికి, వంశీ గారి కన్నా మాకు బెటర్ థింగ్స్ కనపడట్లేదు. సో అండ్ వీఆర్ హానర్డ్ అండ్ ప్రివిలేజ్ దట్ దీస్ గైస్ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. వంశీ గారు, యాక్చువల్లీ బేసిక్గా మీరు సినిమా తీసుకున్నారంటే, డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ప్రీమియర్లు మ్యాక్సిమం వేస్తారు. వాసు గారు ఏమో ప్రీమియర్లు అంటే భయపడతారు. ఏంటి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మీ టర్న్, మీ స్టైల్లో వెళ్తారా, ఆయన స్టైల్లో ప్రీమియర్? భయం లేదు, ఆయన ముందుంటాడు. సై అంటే సయ్యే అంటే చాలా లిమిటెడ్, మీరు ఎక్కువ కదా. 9th నుంచి వేసేస్తాం షోస్. 12th రిలీజ్ కానీ. బట్ సర్టైన్ ఆయన ఇందాక చెప్పారు స్పీచ్లో కూడా, మీరు విన్నారో లేదో, 9th నుంచే స్టూడెంట్స్కి అట్లా వేసుకుంటూ వెళ్ళిపోదామని. ఓన్లీ స్టూడెంట్స్ అండి, పెయిడ్ ప్రీమియర్స్ అట్లా? ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు రెస్ట్రిక్ట్ చేయమన్నాను. ఎందుకంటే అది ఇది వాళ్ళ దగ్గర నుంచి వెళ్తే డెఫినెట్గా సౌండ్ ఎక్కువ వెళ్తుందని, అందుకని. మార్తాండ్ గారు ఇక్కడ ఇది లిటిల్ హార్ట్స్ అని పెట్టారు. అండ్ ప్రెసెంట్ జనరేషన్ తగినట్టు కూడా తీసుకోదు. వైట్ 2015 ఆ టైం పీరియడ్ దాకా ఎందుకు వెళ్ళి? నేను 2015లో ఇంటర్ చదివానండి. అంటే మీ లైఫ్ స్టోరీకి దగ్గరగా సగం ఆల్మోస్ట్ 50% నా స్టోరీ. మనోడు కూడా జనవల్ఫై. అంటే నేను ఇంటర్లో చేయాలనుకున్న పనులు, చేయలేకపోయిన పనులు, చేసిన పనులు అన్నీ కలిపి రాశాను ఇది. మార్తాండ్ గారు, అంటే మా ప్రేమ ఖైదీ రిలీజ్ అయినప్పుడు మాలాశ్రీ కంటే హరీష్ కాదు సార్, అంటే రెఫరెన్స్ చెప్తున్నా, పుట్టపోయినా చూస్తారు కదా సార్ సినిమాలు. హరీష్ మాలాశ్రీ కంటే కొంచెం ఏజ్ తక్కువ కాదు సార్. సూపర్ హిట్ మన రామానాయుడు గారు తీశారు. సారీ, ప్రేమ ఖైదీ తెలియదా మీకు? సర్లే వదిలేండి. సారీ అండి, సారీ. చూడండి, మంచి సినిమా. ఇప్పుడైనా చూడండి మనం. చూస్తాను, చెప్పండి. ఒక క్వశ్చన్ అడిగి. సో అప్పుడు హరీష్ మాలాశ్రీ కంటే చిన్నగా ఉన్నాడని కామెంట్ వచ్చింది, కానీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మౌళి విషయంలో కూడా కొంచెం అదే అనిపిస్తుంది. ఓకే అది అంటే ఆ కంపారిజన్ లేకపోయినా సినిమా చూడట్లేదు. జనరల్గా ఆ ఏజ్లో అమ్మాయిలు కొంచెం పెద్దగానే కనిపిస్తారండి. ఇప్పుడు నేను ఉన్నప్పుడు కూడా మా క్లాస్ అమ్మాయిలు చాలా పెద్దగా కనిపిస్తారు నాకన్నా. సో అది డెలిబరేట్ ఎఫర్టే, కావాలనే అలా క్యాష్ చేసాము. మీకు 12th September డెఫినెట్గా అర్థమవుతుంది ఎందుకు క్యాష్ చేసాము అని. సో అంతే. థ్యాంక్ యూ. ఆదిత్య గారు, నైంటీస్ బయోపిక్ అందరికీ రిలేట్ అయింది, వెరీ ఎక్స్ట్రాడినరీ. దట్ మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండుంటాయి కదా, మీరు అబ్జర్వ్ చేసి. మీ నెక్స్ట్ ఫిల్మ్ మీరు యూకేలో తీస్తున్నారు. సో వాట్ ఈస్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్? ఏం లేవు, అది ఇట్స్ ఆల్ ఫిక్షన్? No అండి, everything very personal, very creative. I always feel that if you are taking something very personal, it has to be definitely creative వస్తుంది. మనము కొన్ని ఆల్మోస్ట్ ఇట్ వాస్ వెరీ క్లోజ్ టు మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. బట్ నేను చేసినాను కాదు, నేను చూసినవి, నేను అబ్జర్వ్ చేసినవి. అండ్ దట్ ఫేస్. సో 90s బయోపిక్లో ఇద్దరు కిడ్స్ ఉంటారు, ఎవరికి మీ పర్సనాలిటీ మ్యాచ్ అవుతుంది? ఆదిత్య అండి, ఆదిత్య ఇస్ ఆదిత్య, దట్స్ ఇట్. సో దట్స్ ద రీజన్ ఐ పుట్ ద సేమ్ నేమ్. అండ్ మై బ్రదర్ నేమ్ ఇస్ రఘు, సేమ్ రఘు అని ఉంటుంది. మా నాన్న పేరు శేఖర్, మా అమ్మ పేరు రాణి. మా కజిన్ అక్క ఉంది దివ్య పెట్టేసి. ఓకే. గర్ల్ ఫ్రెండ్ లేదండి నాకు. నో, ఐ డోంట్ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, ఐఎమ్ ప్రిటీ సింగిల్. సాయి కృష్ణ గారు సార్ ఇక్కడ సార్
సార్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, ఈటీవీ విన్లో ఒక వెబ్ సిరీస్ సా దిల్సే అని. రైట్ సార్. అందులో హీరోయిన్ ఎవరో రివీల్ చేయలేదు, కంప్లీట్ మాస్క్ పెట్టి త్రూ అవుట్ ద సిరీస్ అలాగే తీసుకెళ్ళిపోయారు 12 ఎపిసోడ్స్. దానికి మళ్ళీ ఏమన్నా పార్ట్ 2 వస్తుంది అని పెట్టి ఎండింగ్ ఇచ్చారు, దానికి ఉంటుందా ఉండదా ఏంటి? ఉంటుంది సార్, పార్ట్ 2 ఫిల్మింగ్ సూన్. వాసు గారు, అదే ఇందాక స్ట్రైక్ విషయం గురించేనండి. లైక్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు కొంతమంది ప్రొడ్యూసర్లు, తర్వాత చిరంజీవి గారిని కలిశారు, నిన్న బాలకృష్ణ గారిని కూడా కలవడం జరిగింది. ఆ మీటింగ్స్కి ఏమైనా మీరు అటెండ్ అయ్యారా ఏంటి? లేదండి, మోస్ట్ ఆఫ్ ది నేను అక్కడ ఉంటున్నాను, ముంబైలోనే ఉంటున్నాను. ఇప్పుడు కూడా అక్కడికే బయలుదేరాలి, అలా ఫ్లైట్ కూడా మిస్ అయిపోయింది ఇప్పుడు. అది చెప్పాను కదా, అందుకే ఎక్కువ యాక్టివ్ ఉండట్లేదు. అండ్ ఏం జరుగుతుందో మాత్రం నేను ఫోన్లో అప్డేట్ తీసుకుంటూ ఉన్నాను మొత్తం. సో నెక్స్ట్ మీటింగ్కి ఏమన్నా అటెండ్ అవుతారా, మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారా ఇప్పుడు? మొన్న తిట్లు పడి మెయిన్ మీటింగ్కి వెళ్ళలేదని చెప్పి డెఫినెట్గా వెళ్తాను నెక్స్ట్ మీటింగ్కి. బనివాస్ గారు, ఇక్కడ ఆదిత్య హాసన్ గారికి ఇద్దరికి, అంటే రీసెంట్గా ఒకటి సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది, రైటర్స్కి ఎక్కువ గుర్తింపు ఇవ్వట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మొన్న మహావతార్ నరసింహకి రాకేంద్ర మౌళి గారు రాలేదు. ఆ సినిమాకి ఆయన రాసిన డైలాగ్స్ వల్ల ఇక్కడ తెలుగులో బాగా క్లిక్ అయింది. అండ్ ఇవాళ కూడా సాంగ్లో అంచు కిట్టు గారు రాలేదు. సో ఏదైనా పర్టికులర్గా ఏదైనా ఉందా, లేకపోతే? Kittu is in Ireland. Okay. Absolutely, we make sure that everybody will attend, everybody get their own credit. We work for credit and we'll make sure that we'll give you that. Yeah.